సుగుణ సైన్స్ అకాడమీ వారు నేషనల్ స్పేస్ డే సందర్భంగా నేషనల్ స్పేస్ వారా వారాలు అనే ఉత్సవాలు జరుపుకుంటూ అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు ఒక వారం రోజుల పాటు ఎలిమెంటరీ స్కూల్స్లోను, తర్వాత హై స్కూల్స్లోను, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా స్పేస్ రిలేటెడ్ ఎస్ఏ కాంపిటీషన్స్, స్పేస్ రిలేటెడ్ ఆర్టికల్స్, స్పేస్ రిలేటెడ్ ఐటమ్స్ మీద కొంత చర్చా కార్యక్రమాలు పెట్టాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేశారు. దానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పెద్దలు చెరువు రామకృష్ణమూర్తి గారి సమక్షంలో డాక్టర్ చెవకుల సాంసరావు గారు ఇంకా మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వాళ్ళు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల చిన్నపిల్లల్లో ఒకటి అవగాహన పెంచడం, రెండోది ఆ క్యూరియాసిటీకి తోడుగా వాళ్ళు కూడా ఏదైనా నేర్చుకోవాలి, మేము ఎవెన్చువల్ గా స్పేస్ సైన్సెస్ లోకి వెళ్ళాలి, స్పేస్ టెక్నాలజీస్ లోకి వెళ్ళాలి అనే ఉత్సుకతను పెంచడం కోసం సంస్థ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా చాలా అభినందనీయం. మరి అన్ని స్కూల్స్ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఈ కాంపిటీషన్ ని స్వీకరించి ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేసి, స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళల్లో ఉన్న విన్నర్స్ ని నెక్స్ట్ లెవెల్కు మూవ్ చేస్తూ ఎవెన్చువల్ గా మన డిస్ట్రిక్ట్ లెవెల్లో లేదా స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళని రికగ్నైజ్ చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకోవటం చాలా అవసరం. మనందరికీ తెలుసు 2020 నుంచి 2020 నుంచి కూడా భారత ప్రభుత్వం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ యాక్టివిటీస్ ని, మన స్పేస్ యాక్టివిటీస్ ని ప్రైవేట్ రంగానికి కూడా అందుబాటులోకి తీసుకురావాలి, ప్రైవేట్ సంస్థలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి అనే ఉద్దేశంతో గతంలో ఇస్రో ఏం చేస్తూ వచ్చిందో అంటే డిజైన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇంటిగ్రేషన్, లాంచింగ్ అండ్ టెలిమెట్రీ, వీటన్నిటిని అన్ని విభాగాల్లో కూడా అన్ని దశల్లో కూడా ప్రైవేట్ రంగానికి అవకాశాన్ని కల్పిస్తూ 2020లో స్పేస్ పాలసీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత 2021లో దాన్ని ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేశారు, 2022లో ఎన్హాన్స్ చేశారు, 2024లో ఎన్హాన్స్ చేశారు. అంటే ఏంటి, ప్రస్తుతానికి మనం ఇస్రో గతంలో ఏం చేసిందో అది ఏ కంపెనీ అయినా చేసుకోవడానికి వీలుగా ఈ పాలసీ ఉంది. కాబట్టి మనం లాస్ట్ మంత్ చూసాం, స్కై రూట్ ఏరోస్పేస్ అనే ఒక కంపెనీ, న్యూలీ ఫౌండెడ్ కంపెనీ, ఒక 5-6 సంవత్సరాల్లోనే వాళ్ళు ఫుల్ స్కేల్ రాకెట్ ని తయారు చేయడమే కాకుండా లాంచ్ చేయగలిగారు. ఆ లాంచ్ చేసేటప్పుడు కానీ లేదా వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి, లాంచ్ చేయడానికి టెలిమెట్రీ సపోర్ట్ అవన్నీ కూడా ఇస్రో ప్రొవైడ్ చేస్తుంది. శ్రీహరికోట స్టేషన్ నుంచే చేస్తున్నారు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని స్టార్టప్ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరికీ కూడా మనకి క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ కావాలి, టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ కావాలి, హ్యూమన్ క్యాపిటల్ కావాలి. కాబట్టి ఇవాళ మనం స్కూల్స్ లో ఈ కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ఇప్పుడున్నటువంటి స్కూల్స్, హై స్కూల్స్, కాలేజెస్, ఎవెన్చువల్లీ మన ప్రొఫెషనల్ కాలేజెస్, వీళ్ళందరిలోకి ఆ ఫీడ్ ఉంటుంది. కాబట్టి ఇవాళ కాలేజెస్ లో ఉన్న స్టూడెంట్స్ తోడుగా రాబోయే తరంలో కూడా ఈ ఇంట్రెస్ట్ ని పెంచడం వల్ల మనకి హైలీ కాంపిటేటివ్ హ్యూమన్ క్యాపిటల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ మనం మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ స్పేస్ మిషన్స్ ఇండియా నుంచి చేయగలుగుతున్నాం. ఇంతవరకు ఇస్రో చేసింది అంతకంటే మోర్ ఎఫెక్టివ్ గా ప్రైవేట్ రంగం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రైవేట్ రంగం తనకున్న అవకాశాన్ని, మార్కెట్ సదుపాయాలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇంకొద్దిగా అగ్రెసివ్ గా, మరింత విస్తృతంగా ఈ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచంలో ఎవరెవరికైతే ఈ లో ఎర్త్ ఆర్బిట్ కి సంబంధించినటువంటి సాటిలైట్స్ లాంచ్ చేయాలో వాళ్ళందరికీ కూడా ఇండియన్ స్పేస్ మిషన్స్, ఇండియన్ స్పేస్ ఏజెన్సీస్, ఇండియన్ స్పేస్ కంపెనీస్ మరి అవకాశంగా ఉంటుంది. కాబట్టి మోర్ కాంపిటేటివ్ వెండర్స్ గా, సర్వీస్ ప్రొవైడర్స్ గా ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ అవకాశాలు పెరుగుతాయి, మనకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎంటర్ప్రెన్యూర్స్ గా కావాలనుకుంటే వాళ్ళు ఈ కంపెనీస్ తోడుగా వాళ్ళు కూడా సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్ డెవలప్ చేసుకుంటూ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. కాబట్టి మనం గతంలో 2000 నుంచి 2020 వరకు ఐటీ భూమి ఎలా చూసాము, బహుశా 2025, 2030 తర్వాత ఒక 2-3 దశాబ్దాల పాటు స్పేస్ టెక్నాలజీస్ లో భూమి ఉంటది అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళు ఇంజనీరింగ్ కూడా చేసుకునేసరికి కరెక్ట్ గా వాళ్ళు రెడీ టు డిప్లాయ్ మ్యాన్ పవర్ గా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా దీన్ని ఆలోచన చేసి ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ స్కూల్ టీచర్స్ తోటి, కాలేజ్ లెక్చరర్స్ తోటి, ప్రొఫెసర్స్ తోటి మాట్లాడుతూ
మా అబ్బాయికి, మా అమ్మాయికి కూడా స్పేస్ టెక్నాలజీస్ తోటి పరిచయం చేయండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొద్దిగా పుష్ చేయండి. ఇంకొద్దిగా సపోర్ట్ చేయండి. ఎవెన్చువల్లీ నో మ్యాటర్ వాట్ డిగ్రీ దే ఆర్ పర్సూయింగ్. వాళ్ళు ఇంజినీరింగా, లేదంటే బీఎస్సీనా, ఫిజిక్సా, మ్యాథమెటిక్సా, బయాలజీనా, ఇట్ డజంట్ మ్యాటర్. ఏ చదువు చదువుకున్నా ఎవెన్చువల్‌గా స్పేస్ టెక్నాలజీస్‌లో వాళ్ళకి పాత్ర ఉంటది. స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌లో వాళ్ళకి పాత్ర ఉంటది. రాబోయే రోజుల్లో మనం గగనయాన్ తర్వాత స్పేస్ మిషన్స్ కూడా మ్యాన్డ్ మిషన్స్ కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి ఆహ్, మరి మన వ్యోమనాట్స్‌ని మనం పైకి పంపాలనుకుంటున్నాం కాబట్టి, ఇన్నాళ్ళు చేసింది ఒక ఎత్తైతే, రేపటి నుంచి రాబోయే రోజుల్లో మనం చేస్తుంది ఇంకొక ఎత్తులో, ఇంకొక దశలో, ఇంకొక పారాడైమ్ షిఫ్ట్‌తో మనం చేస్తాం కాబట్టి, అన్ని రకాలుగా మనం ఏ ఏ డిగ్రీ చదువుకున్నా వాళ్ళకి అవకాశాలుంటాయి. కాబట్టి ఎవరికైతే పిల్లల్లో ఆ ప్రశ్న ఉందో, ఈ స్పేస్ గురించి కానీ, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ గురించి కానీ, హెలికాప్టర్స్, ఏరోప్లేన్స్, రాకెట్స్ అని మీ అబ్బాయి మాట్లాడుతున్నాడంటే, ఆ ప్రోగ్రామ్స్ చూస్తున్నాడు అంటే డెఫినెట్లీ వాళ్ళలో ఆ జీల్ ఉందని మనం గుర్తించాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని ఈ దిశగా మోటివేట్ చేయడం కోసం సుగుణ సైన్స్ అకాడమీ వారు, హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళు, ఇంకా మిగతా స్కూల్స్ అండ్ కాలేజెస్ అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, డాక్టర్ శివకుల సాంబశివరావు గారి ప్రయత్నాన్ని మనందరం కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్పేస్ ఒడిస్సీ అనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలని స్టూడెంట్స్ని ఒక ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేసి మార్క్స్ ఇచ్చుకోవటం కాకుండా సైంటిఫిక్గా ఆలోచించి ఒక మంచి సైంటిస్ట్గా ఎదగాలని చేసే ఈ ప్రయత్నం బాగా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ ఐ విష్ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అకాడమీ డైరెక్టర్ డాక్టర్ చివుకుల సాంబశివరావు. మేము గత 17 సంవత్సరాలుగా విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని పెంచే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే వరల్డ్ స్పేస్ వీక్ సంబంధించి పిల్లల్లో ఈ అంతరిక్ష విజ్ఞానం మీద వాళ్ళకి క్విజ్ కాంపిటీషన్స్, అదే చిత్రలేఖనం, తర్వాత వ్యాసరచన పోటీలు నిర్వహణ చేస్తున్నాం. దానికి సంబంధించిన పోస్టర్ని వాళ్ళ పెద్దలు చింత సాంబశివరావు గారు, అట్లాగే హిందూ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ సెక్రటరీ గారు అయినటువంటి చెరువు రామకృష్ణ గారు, కాలేజీ డైరెక్టర్ గారు అయినటువంటి ప్రసాద్ గారు, తదితర ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా మీ యొక్క పాఠశాల విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగే కార్యక్రమం. దీనికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు కూడా అర్హులే. 10 సంవత్సరాల వయసు నుంచి 15 సంవత్సరాల వయసు పిల్లలు కూడా ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలకి మీ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుని కానీ, అదే మీ స్కూల్ డైరెక్టర్స్ కలిసి మీ యొక్క వివరాలు తీసుకోండి. జై హింద్.